తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. దిలీప్ కుమార్ గారు ఇప్పుడు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆయన సిరిపూర్ నుంచి కూడా పోటీ చేశారు. ఓటమి చవి చూసిన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో ఆయన బీఆర్ఎస్ ను చేరారు. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయొచ్చు ఎస్సీ రిజర్వ్ నుంచి అని ప్రచారం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేరిక వల్ల బీఆర్ఎస్ కింద లాభం చేకూరుతున్నారు. కాస్త లాభం ఉంటుంది కదా. డెఫినెట్గా ఆర్ఎస్ ప్రవీణ్ అనేవాడు గత 2 ఏళ్లుగా చాలా కృషి చేశాడు. ఇంటర్ స్టేట్ లోపల తిరిగాడు. కన్సాలిడేషన్ ఆఫ్ ఎస్సీ ఓట్స్ బ్యాంక్కి కష్టపడాలనే విషయం మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆయన ఎదుర్కొన్న సమస్య ఏంటంటే ఆయన అసలు అడ్డగోలు తిట్టాడు కేసీఆర్. విపరీతమైన క్రిటిసిజం, మామూలు క్రిటిసిజం కాదు. అట్లాంటి వాడు మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే అంత సిద్ధాంతాలు మాట్లాడి ఒక కమిట్మెంట్తో ఒక టార్గెట్ అట్లాంటి వాడు ఈ నిర్ణయం తీసుకోవడం ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది ఆ పార్టీలో కూడా చర్చ ఉంది. గతంలో ఆయన కన్సాలిడేట్ చేసిన ఓటు బ్యాంక్ కూడా లిటరల్గా చీలేటువంటి ప్రమాదం అక్కడ కూడా ఉంది. కాబట్టి ఏ పార్టీ ప్రయోజనం ఆయనకు ఉంటుందో అన్నది ఇప్పటికిప్పుడు మనం అంచనా వేయలేము. అనూహ్యమైనటువంటి పరిణామం. సో అది కేసీఆర్ చేస్తాడు అట్లాంటి పనులు. అందరూ కేసీఆర్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏ కారణం చేత మొన్న ఆయన అనుకున్న పద్ధతిలో ఎక్కడ కూడా క్యాండిడేట్స్కి ఎవరు అవునవును అది ఉండొచ్చు. నేనేమనుకుంటున్నా అంటే మొన్నటువంటి డిజాస్టర్ పెర్ఫార్మెన్స్ అనేది ఆయన ఆశించిన స్థాయిలో ఎక్కడ లేదు. తన సొంత ఆయనే ఓడిపోయాడు. సో ఇవన్నీ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ గురి చేసి ఉండొచ్చు. ఫ్రస్ట్రేషన్లో ఇక్కడి నుంచి ఇన్విటేషన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్లో ఇప్పుడు వాళ్ళు మనం అనుకున్నట్టు ఒకరి దగ్గర తప్ప గెలవరు అనుకునే పరిస్థితిలో వీళ్ళు కూడా వస్తే ఒక 10 to 15% ఓట్లు ఏమైనా యాడ్ అవుతాయనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ చేసి ఉంటుంది. నాగర్ కర్నూలు క్యాండిడేట్ అయితే కాస్త ఆయన ఈ రీసెంట్గా మారాడు కాబట్టి అక్కడ ఈయన కాంటెస్ట్ చేసినట్టయితే బీఆర్ఎస్ ఓట్లు వీళ్ళ ఓట్లు కలిసి కాస్త కూసో టఫ్ ఫైట్ ఇస్తాడు ఆయన. ఈ క్యాలిక్యులేషన్స్ లోపల ఆయన ఏమన్నా ఈల్డ్ అయ్యాడేమో, లేదా ఫండింగ్ కారణం కావచ్చు. ఇప్పుడు ఆయన ఆ పార్టీ నుంచి ఎవరెవరైతే రేపు పొద్దున కాంటెస్ట్ చేస్తారో వాళ్ళ ఖర్చు అంతా నేనే పెట్టుకుంటా అని ఉంటాడు కేసీఆర్. దేశానికే పెట్టుకుంటా అన్నాడు. ఎంటైర్ కంట్రీలో అపోజిషన్కి అవసరమైనటువంటి మొత్తం ఖర్చు నేను భరిస్తాను, నన్ను కన్వేర్ చేయమన్నాడు ఆయన. విచిత్రం. అంటే అన్ని లక్షల కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అందులో ఇప్పుడున్న వీళ్ళకి బీఎస్పీకి ఇవ్వడానికి ఏముంటుంది పెద్ద ప్రాబ్లం. సో మీకు ఎలక్షన్లో ఎవరు నిలబెట్టినా మేము ఖర్చు పెట్టుకుంటా అనేమాట ఆయన ఉంటాడు, ఆఫర్ ఇచ్చి ఉంటాడు. సో దానివల్ల ఏమైనా వాళ్ళు టెంప్ట్ అయ్యారో తెలియదు. బట్ ఏమైనా ఆయన పోవడం మాత్రం ఆశ్చర్యం.